మోడల్ 1 ఇంటూలది లబ్ధానికి సంబంధించి. మోడల్ 2 మళ్ళీ 5 ప్రశ్నలు. రిమైండర్ 2 × 36 ÷ 3. రిమైండర్ 32 × 33 ÷ 11. రిమైండర్ 7 × 87 ÷ 8. రిమైండర్ 16 × 197 ÷ 70. మోడల్ 2 2 × 36 ÷ 3. 32 × 33 ÷ 11. 7 × 87 ÷ 8. 16 × 197 ÷ 17. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీరు మోడల్ 2 కానీ మోడల్ 3 కానీ మోడల్ 4 కానీ ఈ ఫార్మాట్లో ఉంటుంది. న్యూమరేటర్ పవర్ ఎక్స్ డివైడెడ్ బై డినామినేటర్ +1 ఆర్ -1 వచ్చేటట్టు చూసుకోవాలి. న్యూమరేటర్ పవర్ ఎక్స్ డివైడెడ్ బై డినామినేటర్ +1 కానీ -1 కానీ వచ్చాలి. ఇక్కడ న్యూమరేటర్లో ఏముంది? 2 × 36. పవర్ మర్చిపోండి సార్, ఫస్ట్ బేస్ చూడండి. 2 ÷ 3. 3 1 3 -1. -1 పవర్ సరి సంఖ్య +1. 11 3 33 మిగిలింది -1 పవర్ బేసి సంఖ్య. -1 పవర్ బేసి సంఖ్య -1. ఎప్పుడైతే మనకు నెగటివ్ శేషం వచ్చిందో డినామినేటర్ తోటి యాడ్ చేయండి. 11 - 1 ఎంత? 10. 8 1 8 మిగిలింది -1. -1 అన్నిట్లో మైనసే మిగులుతుంది కాబట్టి ఇక్కడ నేను 18 వేసుకుంటాను. సార్ అన్నిట్లో మైనస్ వస్తుందా సార్ అంటే రాదు. రైట్, 8 1 8 మిగిలింది -1. -1 పవర్ బేసి సంఖ్య -1. 8 - 1 ఎంత? 7. 8 - 1 ఎంత? 7. 17 1 17 మిగిలింది 1. 1 పవర్ బేసి సంఖ్య 1. మోడల్ 2 ఏంటి సార్? ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. డైరెక్ట్గా న్యూమరేటర్ పవర్ డివైడెడ్ బై డినామినేటర్. 3 1 3 మిగిలింది -1. -1 పవర్ సరి సంఖ్య 1. 11 3 33 -1 పవర్ బేసి సంఖ్య -1. పాజిటివ్ శేషం ఎంత? 11 - 1 ఎంత? 10. 8 1 8 మిగిలిందెంత? -1 పవర్ బేసి సంఖ్య -1. పాజిటివ్ ఏమవుతుంది? 8 - 1 7. 17 1 17 మిగిలిందంత 1. సెకండ్ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? సెకండ్ కాన్సెప్ట్, సెకండ్ మోడల్ అందరికీ వెరీ మచ్ క్లియర్. రైట్, సెకండ్ వన్ డైరెక్ట్గా చూస్తూనే ఉంటే అర్థమవుతుంది. ఈ న్యూమరేటర్లో ఉన్న బేస్ డినామినేటర్ తోటి డిక్రీజ్ చేస్తే +1 ఆర్ -1 వస్తుంది. 3 1 3 -1. 11 3 33 -1. 8 1 8 -1. 17 1 17 +1. అందరికీ క్లియర్గా సార్? 4 ప్రాబ్లంలు డైరెక్ట్గా కనబడుతుంది. మరి ఇక్కడ ఏమవుతుంది? మోడల్ 3 ఇదే మోడల్ 1 by 1 రాసుకోండి సార్, మీకు కరెక్ట్గా క్లారిటీ ఉంటుంది. మోడల్ 3 క్వశ్చన్స్ రాసుకోండి. 5 పవర్ 50 డివైడెడ్ బై 24. 5 పవర్ 50 డివైడెడ్ బై 24. 7 పవర్ 136 డివైడెడ్ బై 50. 9 పవర్ 57 divided by 82 divided by 82 divided by 82. Now ikkada manamu right 82. Fourth one 4 power 37 divided by 63. Fifth one 7 power 52 divided by 2402. Sixth one 6 power 100
డివైడెడ్ బై 217. 6 పవర్ 100 డివైడెడ్ బై 217. ఇంకోటి సార్, రైట్, అది కూడా 1 by 1 డిస్కస్ చేస్తున్నాం కొండబాబు. డైరెక్ట్గా ఫస్ట్ +1 -1 వస్తుంది, రాకపోతే ఏం చెయ్యాలి? అదే మోడల్ 3. 5 పవర్ 50 డివైడెడ్ బై 24. 7 పవర్ 136 డివైడెడ్ బై 50. 9 పవర్ 57 డివైడెడ్ బై 82. 4 పవర్ 37 డివైడెడ్ బై 63. 7 పవర్ 52 డివైడెడ్ బై 2402. 6 పవర్ 100 డివైడెడ్ బై 217. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఏమైంది? ఫస్ట్ స్టెప్లో డైరెక్ట్గా బేస్ని డినామినేటర్ తోటి చేస్తే +1 -1 వచ్చింది. 3 ఒకట్ల 3 -1, 11 మూడుల 33 -1, 8 ఒకట్ల 8 -1, 17 ఒకట్ల 17 1. కానీ ఇక్కడ 5 డివైడెడ్ బై 24 +1 -1 రావట్లేదు. 7 డివైడెడ్ బై 50 +1 -1 రావట్లేదు. 9 డివైడెడ్ బై 82 రావట్లేదు. ఇక్కడ కూడా రావట్లేదు, ఇక్కడ కూడా రావట్లేదు, ఇక్కడ కూడా రావట్లేదు. మరి ఏం చెయ్యాలి? అలాంటప్పుడు ఏం చేయాలంటే న్యూమరేటర్లో ఏ పవర్ని మనము శేషంతో డివైడ్ చేస్తే +1 -1 వచ్చిందో చూద్దాం. 5 పవర్ 1. 5 పవర్ 1 డివైడెడ్ బై 24. 5. 5 స్క్వేర్. 5 స్క్వేర్ ఏమవుతుంది? 25. 24 1s are 24. రిమైండర్ 1. 5 స్క్వేర్ పవర్ 25 డివైడెడ్ బై 24. 25 డివైడెడ్ బై 24. 24 1s are 24. శేషం ఎంత? 1. న్యూమరేటర్కి ఇదే కాన్సెప్ట్ సార్. న్యూమరేటర్ బై డినామినేటర్ చేస్తే +1 -1 వస్తుంది. ఏ పవర్ ఆఫ్ న్యూమరేటర్ని తెలుగులో ఏమంటారు చెప్పండి సార్? న్యూమరేటర్కి ఏ పవర్ వేస్తే డినామినేటర్ తోటి డివైడ్ చేస్తే +1 -1 వస్తుందో చూడాలి. రైట్. 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే ఎంత? 49. అన్నిటికీ స్క్వేరే కాదు, అది డిపెండింగ్ అపాన్ పవర్. సో దీన్ని నేను 7 స్క్వేర్ పవర్ 68 డివైడెడ్ బై 50గా రాశాను. 49 డివైడెడ్ బై 50. 50 1s are 50. -1. -1 పవర్ ఈవెన్. -1 పవర్ ఈవెన్. ఆన్సర్ ఎంత? +1. 9 పవర్ 57. ఇక్కడ చూడండి సార్, 6 పవర్ 100 డివైడెడ్ బై 217. 6కి ఏ పవర్ చేస్తే 2017 తోటి డివైడ్ చేస్తే నాకు +1 -1 వస్తుంది. 6 స్క్వేర్ 36. 36 2017తో డివైడ్ చేస్తే రాదు. 6 క్యూబ్ 216. సో కాబట్టి ఇదేమవుతుంది? 6 క్యూబ్ పవర్ 33 ఇంటూ 6 పవర్ 1 డివైడెడ్ బై 217. ఇదేమో 216. 2017 ఒకట్ల 2017 -1 పవర్ బేసి -1 ఇంటూ 6 అంటే -6. నెగటివ్ శేషం -6, పాజిటివ్ ఏమవుతుంది? 211. 211. ఓకే. లవము. రైట్. లవము హారమా సార్? డినామినేటర్ కూడా చెప్పండి సార్. మీకు అర్థమవుతుంది కదా బేసిక్. అప్పుడప్పుడు రైట్ వర్డ్స్ ఉంటే మన ఇద్దరి మధ్య ఒప్పందం ఏంటంటే కోర్స్ అయిపోయే లోపల మీరు తెలుగు నాకు బాగా నేర్పిస్తారు, నేను మీకు లెక్కలు నేర్పిస్తాను. యాజ్ సింపుల్ యాజ్ దట్. 4 పవర్ 37 డివైడెడ్ బై 63. 4కి ఏ పవర్ చేస్తే నాకు 63 తోటి డివైడ్ అవుతే రైట్ 1 కానీ -1 కానీ వస్తుంది. 4 క్యూబ్ 64. 63 ఒకట్ల 63. 1 4s are 4. 1 4s are 4. 1 4s are 4. లవము. రైట్. అందరికీ అర్థమైంది కదా సార్? రైట్. లవము హారము. ఇది చూడండి సార్, 7 పవర్ 52 డివైడెడ్ బై 2402. 7కి ఏ పవర్ చేస్తే నాకు 2402 తోటి చేస్తే శేషం +1 -1 వస్తుంది. 7 స్క్వేర్ 49. 7 క్యూబ్ 343.
7 పవర్ 4 అంటే 7 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్, 49 స్క్వేర్ ఎంత? 2401. ఎస్, అంటే దీన్ని మనం ఏం చెయ్యాలి? 7 పవర్ 4 తోటి చెయ్యాలి. 7 పవర్ 4 పవర్ 13 డివైడెడ్ బై 2402. 2402 1s are 2402. -1 పవర్ ఆడ్, -1 పాజిటివ్ రిమైండర్ ఎంత? 2401. ఇదే మోడల్లో రాసుకోండి సార్. 5th వన్ ఆన్సర్ ఎంత? 2401. ఒకసారి ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అన్ని ప్రాబ్లమ్స్ చూడండి సార్. మీకు కావాలి అని అనుకుంటే క్లాస్ ఎండ్ తర్వాత నేను ఒక 30 క్వశ్చన్లు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వగలుగుతాను. ఖచ్చితంగా శేషాల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. 5 పవర్ 50 కాన్సెప్ట్ ఏంటి సార్? ఇది కాన్సెప్ట్. న్యూమరేటర్ లవము పవర్ ఏ నంబర్ డివైడెడ్ బై హారము చేస్తే +1 -1 వస్తుందో చూడాలి. 5 స్క్వేర్ పవర్ 25. 5 స్క్వేర్ ఈజ్ 25. 24 ఒకట్ల 24, శేషం 1. 7 స్క్వేర్ ఈజ్ 49. 50 ఒకట్ల 50, మిగిలింది -1. -1 పవర్ 68 అంటే 1. అన్ని ప్రాబ్లమ్స్ అర్థమయ్యాయా?